వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉన్నట్లుగా నీతి ఆయోగ్ చెబుతోందని అన్నారు. సమాచార హక్కు ప్రకారం అడిగితే ప్రస్తుతం దేశంలో ప్రత్యేక హోదా ఉన్న 11 రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉన్నట్లు వెల్లడించారని ఉండవల్లి తెలిపారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఉండవల్లి, తెలంగాణ హైకోర్టులో ప్రస్తుతం మార్గదర్శి కేసు విచారణలో ఉందని, 2 వారాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి అఫిడవిట్లు దాఖలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఏపీలో కలిపిన 5 మండలాలను తిరిగి తెలంగాణలో కలపకుండా ఆపాలని సూచించారు. ఏపీ, ఒడిశా రాష్ట్రాల్లో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు 12% తేడా కనిపించడం అనుమానాలు తావిస్తోందని ఉండవల్లి పేర్కొన్నారు. వదిలేకండి. ఏపీ రీఆర్గనైజేషన్ కేసు విషయం ఎప్పుడు రోజు చెప్తూ ఉంటారు, మనకు అన్యాయం జరిగిందని. నేను అదే కోర్టులో చెప్పాను. అది మీరు వచ్చి సహకరిస్తే అదొకటి పని జరుగుతుంది. ఆ 5 మండలాలు వెళ్లకుండా ఆపుకోవచ్చు, లేకపోతే అది కూడా 5 మండలాలు కూడా పోతాయి. అదొకటి జాగ్రత్తగా చూసుకోండి అన్నది ఒక ఇష్యూ. రెండో ఇష్యూ ఏంటంటే, ఆర్టీఐ అతను రమేష్ చంద్ర అని చెప్పి వైజాగ్ నుంచి అన్నిటి మీద ఆర్టీఐ అడుగుతుంటాడు. మీకు అనేక సార్లు చెప్పాను. అతను ఏం చేశాడంటే, ఇండియా టుడేలో, ఇండియా టీవీ న్యూస్లో, బిజినెస్ టుడేలో, వీటన్ని పేపర్లో ఏమొచ్చింది, అసలు ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎన్ని రాష్ట్రాలకు ఉన్నాయని అడిగితే 11 రాష్ట్రాల పేర్లు చెప్తున్నారు. అవి రాస్తున్నారు పేపర్లో. ఆ 11 రాష్ట్రాల్లో ఆఖరి రాష్ట్రం తెలంగాణ అని ఉంది. ఇదేంటో తెలంగాణకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎప్పుడు ఇచ్చారని అతను నీతి ఆయోగ్కో లెటర్ రాశాడు. 25/6/24 నాడు, అంటే మొన్న జూన్ 25 నాడు నీతి ఆయోగ్ రిప్లై ఇచ్చింది. 11 రాష్ట్రాలకు ఉంది, తెలంగాణకు కూడా ఉంది అని. ఇది ఏంటో మనకు ఎవరికి అర్థం అవ్వట్లేదు. నీతి ఆయోగ్ రిప్లై పేపర్లో అంటే మీరు స్లిప్ అవ్వచ్చు. నీతి ఆయోగ్ వాళ్ళు ఆర్టీఐ కింద అడిగితే రిప్లైలో 11 రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉందని నాకు ఎప్పటివరకు తెలియదు న్యూస్. ఇది నిజంగా ఏమైనా జరిగిందా, లేకపోతే నీతి ఆయోగ్ ఎందుకు రాస్తుంది స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని? ఇది ఒక ఇష్యూ కూడా ఒక్కసారి ప్రభుత్వాలు చెక్ చేసుకోండి. మూడోది, మంది పిహెచ్డీలు చేసి ఎకనామిక్స్లో డాక్టరేట్లు తీసుకుంటారు. ఎకనామిక్స్లో డాక్టరేట్లు కూడా తీసుకుంటారు.